దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈరోజు అపోస్తలుల కార్యములు గ్రంథంలోని సూచక్రియలను మనం తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు అపోస్తలుడైన పౌలు గారు రాశారనమాట. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, ఆయన ఎదుర్కొన్న ప్రతి ఒక్క సూచక్రియ, ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం సూచక్రియలు చూసినట్లయితే కొన్ని శృంగార దేవాలయం వద్ద కుంటి వారిని స్వస్థత కలగజేయడం, అననీయ సఫీరాల మరణం, ప్రజల మధ్య అనేకులకు స్వస్థత, ఫిలిప్పు సూచక్రియలు, పేతురు ఐనేయాను స్వస్థపరచడం, పౌలు ఎలుమాను గుడ్డివానిగా చేయడం, లుస్ట్రాలో బలహీన పాదములు ఉన్న వ్యక్తికి స్వస్థత కలగజేయడం, పౌలు పూతోను దెయ్యాన్ని తోలివేయడం, పౌలు ఎఫెసులో చేసిన సూచక్రియలు, పౌలు ఐతుకును బ్రతికించడం, పౌలును సర్పం కరిచినప్పటికీ ఏమీ కాకపోవడం, పౌలు ఫోప్లీ తండ్రిని అనేకులను స్వస్థపరచడం. ఇవి అపోస్తలుల కార్యంలో ఉన్న సూచక్రియలు అన్నమాట. ప్రతి ఒక్కటి మనం ధ్యానించినట్లయితే మనం దేవుడు అపోస్తలుడైన పౌలు ఎడల ఎంత ప్రేమ కలిగి ఈ కార్యాలు చేశాడో మనం గమనించవలసిన వారం అవుతామన్నమాట. ప్రతి ఒక్క సూచక క్రియ కూడా దేవుని ఆత్మ ద్వారా జరిగినది. ప్రతి ఒక్క సూచక క్రియలో కూడా దేవుని హస్తం ఉండి చేశాడనమాట. సౌలు పౌలుగా ఉన్నప్పుడు చాలా హింస పెట్టాడనమాట దేవుని నమ్మిన ప్రజలను. కానీ ఈ సూచక్రియల ద్వారా దేవుని నామాన్ని కనపరిచాడు. మొదటి సూచక్రియ మనం గమనించినట్లయితే శృంగార దేవాలయం వద్ద కుంటివానికి స్వస్థత కలగజేయడం. 3వ అధ్యాయం 1 నుంచి 26 వచనాలు చూసినట్లయితే ఈ మూడు గంటల సమయంలో ఒక యోహాను పేతురు దేవాలయం ఎక్కి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉండగా అక్కడ ఒక మనుషుడు కుంటివాడై ఉంటాడు. ఆ దేవాలయంలో వాడిని భిక్షం అడుక్కుంటూ ఉంటారు. అయితే యోహాను పేతురు వచ్చి, నా యొద్ద ఏమీ లేదు కానీ నీకు వెండి బంగారు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్తాడనమాట. రెండవ సూచక్రియ చూస్తే అననీయ సఫీరాల మరణం అనమాట. అననీయ సఫీరాలు కూడా దేవుని యొద్ద దొంగలించి ఉంటారనమాట. వీళ్ళు కొంత పొలం అమ్మి వాళ్ళు దేవుని యొద్ద దొంగలించినప్పుడు పరిశుద్ధాత్మ వారు అక్కడే చనిపోయేటట్టు చేస్తాడనమాట. ఇది అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుంటే మనకి తెలియజేయబడుతుంది. అననీయ సఫీరా పేతురు ప్రసంగిస్తుండగా పొలం అమ్మి కొంత దాచుకొని వారు పరిశుద్ధాత్మను మోసపరిచినందున తన భర్త చనిపోతాడు. భార్య కూడా భర్త మాట విని అక్కడే చనిపోతుంది అనమాట. 3వ సూచక్రియ చూసినట్లయితే ప్రజల మధ్య అనేకులకు స్వస్థత కలగజేయడం. ఇక్కడ 3 గంటల సమయంలో ఇంకా అవన్నీ జరిగాక ఈ ప్రజల మధ్య సూచక్రియలు అపోస్తలుల చేత చేస్తున్నారు. వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉన్నారన్నమాట. ప్రజల మధ్య ఏ సూచక్రియ అయినా చేశారు. ఇంకా ఆ సూచక్రియలను బట్టి అనేకులు విశ్వాసులై ఉన్నారనమాట. ఈ సూచక్రియలు చూసినట్లయితే 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు గమనించినట్లయితే మనకి కనబడతాయి. కుంటి వారిని స్వస్థపడటం, గుడ్డివారిని కనుచూపు దయచేయడం, ఇంకా అంగహీనులను లేవనెత్తడం, రోగుల్ని స్వస్థపరచడం. అపోస్తలుల చేత ఎన్నో సూచక్రియలు, ఎన్నో రోగాలు లయమైపోయినాయి. వీరందరూ స్వస్థత పొందుకున్న వారందరూ ఏక మనస్కులై వారు దైవజనుల పక్షాన నిలిచారనమాట. ప్రభు పక్షాన నిలిచారు. వీరు మేలులు పొందుకొని ఒక నీడ తాకంలోనే, అపోస్తలుల నీడ తాకంలోనే ఎంతోమంది స్వస్థత పొందారు. అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారు కూడా స్వస్థత పొందారనమాట. ఇలా ఎన్నో విధాలుగా స్వస్థత పొందారు. తర్వాత సూచక్రియ మనం చూసినట్లయితే ఫిలిప్పు సూచక్రియలు అనమాట. ఫిలిప్పు చేసిన సూచక్రియలు 8వ అధ్యాయం 6 వచనం నుంచి 7 వచనాలు చూసినట్లయితే ఫిలిప్పు క్రియలు అతడు చెప్పిన మాటలేంది ఏక మనసుతో
ప్రజలందరూ లక్ష్యం ఉంచారనమాట. అనేకులు దెయ్యపు ఆత్మలు పట్టిన వారు పిలుపు యొద్దకు వచ్చగా పిలుపు చూడంలోనే చేతులుంచి ప్రార్థించగానే వారందరూ కూడా పెద్దగా అరుచుకుంటూ విడుదల పొందారు. పక్షవాయు గల వారు, కుంటి వారు అనేకులు స్వస్థత పొందారనమాట. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఎందుకంటే పిలుపు ద్వారా ఈ సూచక్రియలు దేవుడు చేశాడనమాట. తర్వాత చూస్తే పేతురు ఐనేయాను స్వస్థపరచడం 9వ అధ్యాయం 33 నుంచి 34 వచనాలు మనం చూసినట్లయితే పేతురు ఐనేయ అనే భక్తుడు ఉంటాడనమాట. అతడు పక్షవాయువు కలిగి ఉంటాడనమాట. ఆ పక్షవాయువు కలిగి ఉండి పేతురు అతని ముఖం చూడగానే అతడు ఐనేయ నువ్వు స్వస్థపరచుచున్నాడు, యేసుక్రీస్తు నీ పరపు నీవే ఎత్తుకొని నడవమని అతనితో చెప్పాడనమాట. అతడు చెప్పంలోనే అతడు ఆ పరుపు ఎత్తుకొని నడవంలోనే స్వస్థత అనేది జరిగింది. ఇలా ఐనేయ అనేది ఇలా సూచక్రియ చేశాడు. తర్వాత పౌలు ఎలుమాలో గుడ్డివానిగా చేయడం 9వ అధ్యాయం 33-34 వచనాల్లో ఐనేయ అనే వ్యక్తిని స్వస్థపరిచాడనమాట. ఇలా దేవుడు ఐనేయను స్వస్థపరిచి అక్కడున్న ప్రజలందరూ సంతోషించి ప్రభు తట్టు తిరిగారనమాట. ఆ విధంగా పేతురు గొప్ప కార్యాలు ఐనేయ పట్ల అక్కడ లుద్దల అనే పట్టణంలో షారోన్లో కాపురం ఉన్న వారందరూ కూడా అతన్ని చూసి చాలా గొప్ప క్రియలు చేసిన వాడని ప్రభు తట్టు చూసి ప్రభువుని సేవించారనమాట. తర్వాత సూచక్రియ మనం చూసినట్లయితే పౌలు ఎలుమాను గుడ్డివానిగా చేయడం. పౌలు ఎలుమా అనే గుడ్డివానిగా చేయడం 13వ అధ్యాయం 91వ వచనం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాలు చూసినట్లయితే మనం పౌలు అనే వ్యక్తి ఎలుమాని అనే భక్తుని అతన్ని గుడ్డివానిగా చేశాడనమాట. ఎందుకు గుడ్డివానిగా చేశాడు అంటే గుడ్డివాడే సూర్యుని చూడకుందు అని చెప్పాను. ఎందుకంటే తమ నీతిని సమస్త నీతికి విరోధం అనమాట. ఇతడు ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొట్టేవాడు అనమాట. ఇట్లాంటి వ్యక్తిని గుడ్డివానిగా దేవుడు చేశాడనమాట. ఇంకా ఇతను ఏం చేస్తాడంటే ఇంకా వివేకం గలవాడే అధిపతి యొద్ద ఉండేను. ఇంకా దేవుని వాక్యం వినగోరేను కానీ ఆ వాక్యమానికి విరుద్ధంగా నివసించి ఇతడు చాలా విధంగా చేశాడనమాట. ఈ ఎలుమా తర్వాత క్రియ చూసినట్లయితే లూస్ట్రాలో బలహీన పాదములు ఉన్న వ్యక్తికి స్వస్థత. ఇది 14వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే బలహీన పాదాలు గల ఒక స్త్రీ ఒకడు ఉండేనమాట. అతడు పుట్టినందుకు మొదలుకొని కుంటివాడై ఉండేను. పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండేను. అతనికి విశ్వాసం ఉంది కాబట్టి అతన్ని చూసి అతన్ని స్వస్థత పరిచిన. అప్పుడు అతడు పట్టుకొని బిగ్గరగా పాదాలు మోపి సరిగ్గా బిగ్గరగా నడిచినప్పుడు గంతులు వేసి నడవసాగిన. జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి దేవుణ్ణి కనపరిచారనమాట. పౌలు ఇక్కడ బలహీన పాదాలు అతన్ని ముట్టగానే పాదాలు సరిగ్గా నిలబడి అతడు స్వస్థత పొందుకొని గంతులు వేశాడనమాట. ఇది పౌలు చేసిన సూచక్రియ. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదవవచ్చు అనమాట. తర్వాత సూచక్రియ చూసినట్లయితే పౌలు పూతోను దెయ్యాన్ని తోలివేయడం. 16వ అధ్యాయంలో చూసినట్లయితే 16 నుంచి 18 వచనాలు చూస్తే ఇక్కడ పౌలు మేమందరం ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా దెయ్యం పట్టిన వాడు సోద చెప్పుటకు యజమానులకు బహులాభం సంబంధించిన ఒక చిన్నది ఎదురుగా వచ్చాను. ఆమెకి పూతోను అనే దెయ్యం పట్టిందనమాట. ఆ దెయ్యము ఉన్న ఆమె పౌలును చూసి ఇతడు సర్వోన్నతమైన దేవుని దాసులు రక్షణ మార్గం ప్రచురించుటకే వచ్చారని దెయ్యము పౌలును చూసి మాట్లాడుతుంది. అప్పుడు పౌలు నీవు ఈమెను విడిచి వెళ్ళిపోమని చెప్పగా ఆమెను ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయిందనమాట. ఇలా పౌలు ఆ దెయ్యాన్ని ఆమె నుండి విడిపించాడనమాట. ఆమె విడుదల
పొంది ఆమెను వదిలిపోయింది ఆ దెయ్యం అనమాట. ఇలా పౌలు దెయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. ఎంతో గొప్ప గొప్ప సూచక్రియలు అనేవి చేశాడనమాట. పౌలు కూడా తన జీవితంలో దేవుని కోసం గొప్ప అపోస్తులుడుగా అనేక పత్రికలు రాశాడనమాట. అనేక రీతులుగా పౌలు దేవుని నామాన్ని గణపరిచాడు. పౌలు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నారు. తర్వాత సూచక్రియ చూస్తే పౌలు ఎఫెసులో చేసిన సూచక్రియలు అనమాట. 19వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే ఇక్కడ పౌలు ఎఫెసులోకి వెళ్ళాడనమాట. ఆ సంఘంలో చేస్తున్నాడనమాట. మరియు పౌలు చేత విశేష అద్భుతాలు చేయబడ్డాయి. అంటే కట్లు తెగిపోయినాయి, రోగుల యొద్దకు వచ్చినప్పుడు రోగాలు విడిచిపోయినాయి, దెయ్యాలు వదిలిపోయినాయి, మాంత్రికులు మారారు, దేశ సంచారుకులు, యోధులు అందరూ కూడా తమ ఉచ్చటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యాలు పట్టిన వారిని ప్రభు అయిన యేసునామంలో ఉచ్చరించుటకు పూనుకొరింది. పౌలు వలన ఇంకా అనేకులు కూడా అలా తయారయ్యారనమాట. ఎన్నో సూచక్రియలు ఎఫెసులో చేశాడనమాట. ఇంకా ఆ ఎఫెసి సంఘం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. ఆ ఎఫెసి సంఘంలో బహు వింతైన కార్యాలు చేశాడనమాట పౌలు. ఇంకా ఎన్నో ఇంకా యేసు నామాన్ని గణపరచడానికి వాళ్ళకి సువార్త ప్రకటించి అక్కడ ఉన్న గ్రీకు దేశస్థులైన యూదులైన అందరికీ సువార్త ప్రకటించాడనమాట పౌలు. అనేక పుస్తకాలు తెచ్చి ఇంకా వారు విద్య అభ్యసించిన మాంత్రిక విద్య పుస్తకాలను కూడా ఆ పౌలు కాల్చివేశాడు. తర్వాత చూస్తే పౌలు ఐతుకును బ్రతికించడం అనమాట. పౌలు ఐతుకును బ్రతికించడం 20వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూస్తే పౌలు ఐతుకును బ్రతికించడం అనమాట. పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అప్పుడు ఒక గాఢ నిద్రలో ఉన్నాడనమాట. పౌలు ప్రసంగిస్తుండగా కిటికీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరు ఐతుకు. అతడు బాగా నిద్రపోయి జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. కానీ పౌలు కిందకెళ్ళి తను ముట్టగానే తను లేచి నిలబడ్డాడనమాట. ఇలా గొప్ప కార్యాలు చేశాడు. ఆ రోజు ప్రభు రొట్టె విరిచి పుచ్చుకుంటున్నారనమాట. ఇంకా బయలుదేరిన చిన్నవాని కొరకు వచ్చినప్పుడు విశేష ఆదరణ కలిగిన కౌలించుకొని పౌలు చనిపోయిన వారిని కూడా బ్రతికించాడని మనం ఈ సూచక్రియలో తెలుసుకుంటాం అనమాట. చనిపోయిన వ్యక్తిని ఐతుకు అనే వ్యక్తిని కూడా బ్రతికించాడు. అటువంటి శక్తిని దేవుడు పౌలుకి ఇచ్చాడనమాట. అపోస్తుల శక్తి. అపోస్తులు అంటే ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తారనమాట. వాళ్ళు దేవుని శక్తి కలిగి చేస్తారని చెప్తున్నాడు. తర్వాత చూసినట్లయితే పౌలును సర్పము కరిచినప్పటికీ ఏమీ కాకపోవడం. ఇది 28వ అధ్యాయం చూసినట్లయితే 3 నుంచి 6 వచనాలు చూడాలన్నమాట. పౌలు ఇక ఒక సముద్రంలో ఓడ నుంచి వస్తుండగా కానీ పౌలు ఇక అక్కడ తప్పించుకున్నాడు తుఫానులో. మళ్ళీ బయటకు వచ్చాక అవి ఒక అగ్ని మంట వేయగా ఆ అగ్నిలో నుండి సర్పం వచ్చి పౌలుని కాటేసింది. అక్కడున్న ప్రజలందరూ ఇతనికి మరణానికి పాత్రుడు అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఆ పాము నుంచి ఆ విషం నుండి ఏ ప్రాణహాని కలగకుండా ఇతన్ని తప్పించాడనమాట. అప్పుడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయాడని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. వీళ్ళందరూ పౌలు ఎన్నో మరణాల నుండి తప్పించబడినప్పుడు ఇతడు ఒక దేవత అని చెప్పుకున్నారనమాట. అటువంటి ప్రజలు ఎన్ని మరణాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా తన సేవ చేసేవారికి తన ప్రజలు చేసేవారిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. పౌలుకి పాము కరిచినా కూడా పౌలు తిరిగి బ్రతికాడనమాట. ఇలా దేవుని నామాన్ని గణపరిచాడనమాట. దేవుడు మాత్రం తన బిడ్డల్ని ఎప్పుడూ ఇవ్వలేదు. గాడ్స్ పవర్ వాజ్
క్లియర్లీ సీన్. అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క శక్తిని నిజంగా చూశారనమాట. ఇంకా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచారు. ఇలా పౌలు ఆ పాము నుండి రక్షించబడ్డారు. చివరిగా చూస్తే పౌలు పోప్లు యొక్క తండ్రిని అనేకుల్ని స్వస్థపరచడం 28వ అధ్యాయం చూస్తే 8-9 వస్తే, అప్పుడు పోప్లు యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుతూ ఉన్నాడనమాట. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచగా అతను స్వస్థత పొందిననమాట. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి స్వస్థత పొందిరి. ఇలా పోప్లు యొక్క తండ్రి కూడా పౌలు ద్వారా స్వస్థత పొందాడనమాట. యాక్ట్స్లో 28వ అధ్యాయంలో 8-9 వచనాలు చూస్తే మనం ఇది గమనించవచ్చు. పౌలు కూడా ఇంకా పోప్లు యొక్క తండ్రిని స్వస్థపరిచాడనమాట. ఇలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు పౌలు ద్వారా, అపోస్తుల ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఇవన్నీ అపోస్తుల కార్యములోని ఈ పుస్తకంలోని గ్రంథంలోని సూచక్రియలు అనమాట. ఈ సూచక్రియలు ఎంతో గొప్పగా చేసి అనేకులకి సువార్త ప్రకటించి అనేకుల్ని దేవుని వైపు త్రిప్పారనమాట. అనేకులు దేవుణ్ణి నమ్మేలాగా చేశారు. ఇది అపోస్తులు, ఇది ఆదిమ సంఘం అనమాట. ఆదిమ సంఘం ఎఫెసు సంఘం అనమాట. ప్రకటన గ్రంథంలో మనం చూసిన 7 సంఘాల్లో ఇది మొదటి సంఘం. మొదటి సంఘంలో పనిచేసిన వాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు అనమాట. ఇది ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అనేక సూచక్రియలు చేశారనమాట. వాళ్ళు ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందుకున్నారో అప్పటి నుండి వారు ఎక్కడ ఏది చేసినా మేలుకరంగా జరిగేదనమాట. ఇలా అపోస్తులందరూ గొప్ప సేవ ఎఫెసు సంఘంలో, ఆది సంఘంలో చేశాడు. పౌలు కూడా అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాడనమాట. అనేక కార్యాలు గొప్పగా చేశాడనమాట. ఇలా దేవుని నామాన్ని ఘనపరిచిన వ్యక్తి పౌలుతో పాటు ఈ అపోస్తుల గ్రంథంలో 12 మంది అపోస్తుల్లో కొంతమంది మనకి కనబడతారు. ఇవి అపోస్తుల గ్రంథంలోని సూచక్రియలు. ఆమేన్.